Namaskar, my dear audience. My name is Domingo Pace. I am a traveler from Portuguese India. I visited the Vijayanagara Empire in the year 1520. Stayed here for 2 years journaling the happenings and acquiring a whole lot of knowledge. I had the privilege of observing Sri Krishna Devaraya's glorious governance personally. Today I am here to present to you the story of the mighty king Sri Krishna Devaraya and his rule. It was in the 12th century. The times were tough. The brutality of the Mughal Empire was beginning to cross all its boundaries. But as it's said, the tough get going when the going gets tough. What was least anticipated was that each time the tyranny and despotism reached its peaks, it would be confronted by valorous men. This time it was Hariharaya and Bukkaraya who rose to the challenge. These two fearless brothers were the ones behind the inception of the most thriving and flourishing rules, the Vijayanagara kingdom. Presently, the vicious Tughlaq army has taken on the Kakatiyas. The barbarous Tughlaqs overpower King Prataparudra's men, and there's carnage everywhere. The Hindu temples are destroyed and blemished ruthlessly. The Srungeri Pidhatipati, Sri Vidyaranya Saraswati, is disheartened to see these atrocities as he is walking along with his disciples. స్వామి, ఇంకెంతకాలం ప్రజలు ఈ దుస్థితిని ఎదుర్కోవాలి? ఈ సమస్యకు పరిష్కారమే లేదా? ధర్మభ్రష్టులైన పాలకుల చేతిలో ప్రజలు ఇలా మగ్గిపోవాల్సిందేనా? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. దేనికైనా సమయం రావాలి. ఆ గడియ వచ్చినప్పుడు ఎంతటి వారైనా తలవంచక తప్పదు. ఎవరూ కాలానికి అతీతులు కారు. అప్పటి వరకు మనం మనోనిబ్బరంతో ధైర్యాన్ని కోల్పోకూడదు. Together with Prataparudra, Hariharaya and Bukkaraya go head to head against the mighty Tughlaq. But unfortunately, Hariharaya and Bukkaraya are captured. సైనికులారా, వీరిద్దరిని తక్షణమే ఖైదు చేసి సుల్తాన్ ముందు హాజరుపరచండి. సోదరా, ఏ విధంగానైనా మనం తప్పించుకొని ధర్మ పరిరక్షణకై పోరాటం చేయవలే. సరే సోదరా. హర హర మహాదేవ. Hariharaya and Bukkaraya break free from their threshold. They run away and reach Sri Vidyaranya Saraswati's ashram in the woods. స్వామి, ఎవరో ఇద్దరు స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. ఆహా, ఏమి క్షాత్ర తేజస్సు! హిందూ సామంత రాజులందరినీ ఏకతాటిపై నడిపించగల సామర్థ్యం వీరిరువురలో కనిపిస్తున్నది. వీరిని ఆశ్రమానికి తరలించండి. ఈ ప్రదేశం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. మనం ఎక్కడున్నాము? స్వామి, ఎవరు మీరు? మేమెక్కడున్నాము? చింతించకండి, మీరు శృంగేరి పీఠాధిపతులైన శ్రీ 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 విద్యారణ్య సరస్వతి స్వామి వారి ఆశ్రయంలో ఉన్నారు. ఆహా, ఏమి మా భాగ్యము! మేము స్వామివారి దర్శనము కోరుతున్నాము. దయ ఉంచి అనుగ్రహించండి. తప్పకుండా. గురువుగారు సూర్యునికి అర్ఘ్యం ఇచ్చుటకు నదీ తీరమునకు వెళ్ళారు. వారు వచ్చు సమయం ఆసన్నమైనది. రండి, వారి వద్దకు తీసుకువెళ్తాను.
గురువర్య, వీరు మీ దర్శనానికై వేచియున్నారు. నాయనలారా, ఆసీనులు కండి. ఇప్పుడు చెప్పండి, ఎవరు మీరు? మీరు ఏ ప్రాంతం వారు? స్వామి, మేము కాకతీయ సామ్రాజ్యంలో కోశాధికారులుగా యుంటిమి. తుగ్లక్ సైన్యం మమ్మల్ని బంధించి ఖజానా వివరాలు తెలుసుకొని యత్నించగా అక్కడ నుండి తప్పించుకొని ఇక్కడికి చేరాము. స్వామి, మీరే మాకు కర్తవ్య బోధ చేసి మార్గాన్ని నిర్దేశించవలసిందిగా కోరుతున్నాము. మీ వంటి వారి కోసమే నేను ఎదురు చూస్తున్నాను. సుస్థిరమైన హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి ప్రజారంజకమైన పాలనను చేయండి. ఈ మహోన్నత కార్యంలో ఈ వీరబల్లాల దేవుడు మీకు తోడుగా నిలిచి సహాయపడగలడు. ఈ అగ్ని సాక్షిగా మీరు ముగ్గురు సుస్థిర హిందూ సామ్రాజ్య స్థాపన చేస్తామని ప్రతిజ్ఞ చేయండి. స్థిరమైన హిందూ సామ్రాజ్య స్థాపన కొరకు అహర్నిశలు శ్రమిస్తూ మా ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతామని అగ్ని సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. వీరులారా, మన అనుచరులు సిద్ధంగా ఉన్నారు. మనపై దురాక్రమణ జరిపి మన స్వాతంత్రాన్ని హరించిన వారిని కథన రంగంలో తుదముట్టిద్దాం. హర హర మహాదేవా! సుల్తాన్, వీరబల్లాల దేవుడు ఎవరో ఇద్దరు వీరులతో మనపైకి దండెత్తి వస్తున్నారు. మన సైన్యాన్ని సిద్ధంగా ఉండమని చెప్పండి. మన సేనలను సిద్ధం చేయండి. జీ హుజూర్. హర హర మహాదేవా! హర హర మహాదేవా! Winning the battle, Ballaladeva and his men celebrate in ecstasy. In due course of time, there were many more triumphant battles. Harharraya and Bukkaraya took the Vijayanagara kingdom to greater heights. The mighty brothers stood like an unbreakable wall against their opposition. The Unstoppables drove away all their enemies, be it the Gajapatis, the Mughals, or the Bahmani Sultanates. The Vijayanagara kingdom grew ever more powerful day by day, and by now it had expanded all throughout South India. The Sangama, Saluva, Tuluva, and Araviti dynasties ruled the Vijayanagara kingdom in the years to come. Many years later, during Veera Narasimharaya, another prominent Tuluva king's rule, his strong supporter and strength, the dark horse, was his own brother, Sri Krishna Devaraya. సామంతులారా, రాజ్యంలో ప్రజలందరూ ఆనందంగా ఉన్నారా? పాలన గురించి వారి అభిప్రాయాలేమిటి? సమస్యలు ఏమైనా ఉన్నాయా? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రభు, కృష్ణదేవరాయల వారి దయవలన అంతా క్షేమమే. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. మన కృష్ణదేవరాయల గారి బలపరాక్రమం చూసి శత్రుదేశపు రాజులు మన విజయనగర సామ్రాజ్యం వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయడం లేదు. అవును మహారాజా, ఢిల్లీ సుల్తానులు, బహమనీ సుల్తానులు, గోల్కొండ నవాబులకు మన కృష్ణదేవరాయలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అటువంటి సాహస పరాక్రమవంతుడిని కలిగి ఉండడం మన అదృష్టం. జయ హో శ్రీకృష్ణదేవరాయ! జయ హో శ్రీకృష్ణదేవరాయ! జయ హో శ్రీకృష్ణదేవరాయ! Timmarasu gets the shock of his life as he realizes that King Veera Narasimharaya is not really what he appears to be. He is a miscreant, a spiteful man with venom inside. His true colors leave Timmarasu befuddled. ప్రణామం ప్రభు. ప్రభువులు చింతాక్రాంతులైనట్టున్నారు. ఈరోజు సభను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? రాజా, ఈరోజు సభలో విజయనగర సామ్రాజ్యపు కీర్తిని, శ్రీకృష్ణదేవరాయల యొక్క పరాక్రమం గురించి వింటుంటే నా మనసు పులకరించిపోయింది. భావి విజయనగర చక్రవర్తి అవుతాడనిపిస్తుంది. అదే నా చింతకు కారణము.
నా తరువాత నా పుత్రుడే రాజు కావాలి. అదే నా అభిమతము. అందుకు ఎవరు అడ్డు వచ్చినా వారిని జీవించనియ్యను. ప్రభు, అంటే తమరి ఆంతర్యము శ్రీకృష్ణదేవరాయల వారిని. అవును, మీ ఆలోచన నిజమే. శ్రీకృష్ణదేవరాయల వారిని తక్షణమే అంతం చెయ్యండి. ఏనాటికైనా కంటకుడిగా కాగలడు. ఈ మాత్రం దానికి చంపడం వరకు ఎందుకు ప్రభు? అతడిని అంధుడిని చేస్తే రాజ్యపాలన అనర్హుడవుతాడు కదా. సరిగ్గా చెప్పారు. తమ్ముణ్ణి చంపిన అపఖ్యాతి నాకు వద్దు. రేపు సూర్యాస్తమయానికి అతడి నేత్రాలు నా ముందు ఉండాలి. చిత్తం ప్రభు. Time's running out. Timmarasu knows that Sri Krishna Devaraya's life is at stake, and he's got to do something as soon as possible. Planned and clever action should be promptly taken by Timmarasu now in order to save Sri Krishna Devaraya and the people of the kingdom. One wrong step would mean life imprisonment or even death. After deep contemplation, Timmarasu decides to meet Sri Krishna Devaraya after dusk. అప్పాజీ, ఇంత రాత్రివేళ నన్ను ఏకాంతంగా కలువమని చెప్పడానికి గల కారణం ఏదైనా ప్రమాదం ముంచుకొస్తున్నదా? అవును నాయనా. చారుల నుంచి ఏదైనా వార్త వచ్చిందా? గజపతులు గాని సుల్తాన్లు గాని మనపైన దాడికి కుట్ర పన్నుతున్నారా? ప్రమాదం బయట నుంచి అయితే ఇంత కలత చెందేవాణ్ణి కాదు నాయనా. ప్రమాదం ఇంటి నుంచే ఉన్నది. మీ ఉద్దేశం? మీ అన్నగారైన వీరనరసింహారాయలు గారు మిమ్మల్ని నేత్రహీనుని చేసి శాశ్వతంగా తన కుమారుడి రాజ్యాభిషేకానికి ఏ అడ్డు లేకుండా పన్నాగం పన్నుతున్నారు. అవునా? మా అన్నగారు ఇంత దారుణానికి పాల్పడుతున్నారా? ఏ సంగతో ఇప్పుడే వెళ్ళి తేల్చుకుంటాను. శాంతించు నాయనా, ఇది సమయం కాదు. కొంతకాలం నీవు అజ్ఞాతంలో ఉండు. సమయం చూసి నేను నిన్ను బయటకు తీసుకువస్తాను. ఇప్పటికి శాంతచిత్తుడవై ఉండు. Sri Krishna Devaraya agrees with Timmarasu. He goes underground. However, it isn't for his safety alone. His motive is to utilize this opportunity to stay among the people for a while and to find out about their problems. A disguised Sri Krishna Devaraya is now among the common men watching a Burrakatha. అయ్యా, ధర్మరక్షణకు ప్రబల స్థావరంగా శ్రీ విజయారణ్య స్వాముల వారు నిర్మించిన మహానగరం ఇది. దీని గాథ మహా విచిత్రం. వినిన వారెల్లా వీరులు కాగలరయ్యా, వీరులు కాగలరు. ఎలాగయ్యా? ఎలా? ఇచ్చట పుట్టిన కుందేలే వేట కుక్కలను తరిమినది, వేట కుక్కలను తరిమినది. ఇచ్చట పుట్టిన కుందేలే వేట కుక్కలను తరిమినది, వేట కుక్కలను తరిమినది. తరిగిన అతి మహిమ గల గడ్డ మీద మరి విజయమందినది విజయనగరము, విజయమందినది విజయనగరము. తానే తాని తందనానా, తానే తాని తందనానా. ఆనాటి నుండి ఎందరో ప్రభువులు ఆంధ్ర ప్రశస్తిని వెలయించుతూ రాజ్యం చేశారయ్యా. చివరికి తులువనరసరాయలు రాజ్యానికి వచ్చాడు. వారికి నృసింహరాయలు, కృష్ణరాయలు, అచ్యుతరాయలు కుమారులు కలిగినారయ్యా. ముగ్గురు కుమారులు కలిగారన్నమాట. అవును. వారిలో ఏనాటికైనా ఇచ్చట రామరాజ్య స్థాపకుడు కాగలిగిన వాడు ఎవరయ్యా? కృష్ణరాయలేనని కనిపెట్టిన వారై మహామంత్రి తిమ్మరుసు వారు ఏం చేశారయ్యా? ఏం చేశారు? మహామంత్రి తిమ్మరుసు వారు తాని మహామంత్రి తిమ్మరుసు వారు తన కన్న కుమారుని అన్ని విద్యలను తీర్చిదిద్దు కృష్ణరాయలనే ఆదరించిది, కృష్ణరాయలనే ఆదరించిది. అలా ఉండగా నరసరాయల వారు కాలం చేసి వీరనృసింహరాయల వారు రాజ్యానికి వస్తూనే జబ్బు పడిపోయినారు. అయ్యయ్యో! అతను కనిపెట్టి కళింగ గజపతి మనపై దాడులు నడిపాడు. అయితేనే మన కృష్ణరాయలు వారిని తరిమి తరిమి కొట్టినారు. కానీ నాయన అయ్యా, దానితోనే దేశానికి కాని రోజులు దాపురించిన. ఏం జరిగింది నాయన? ఏం జరిగింది? నృసింహరాయలు అస్తమించుతూ ఏమి దారుణము చేసిపోయెను. నృసింహరాయలు అస్తమించుతూ ఏమి దారుణము చేసిపోయెను.
దారుణము చేసిపోయెను. మరి భయంకరుడు ధర్మరక్షకుడు కృష్ణరాయలు మాయమాయనే. రాచక స్థితిలో గజపతులే కాక మేచ్చులు కూడా మన మాన ధన ప్రాణాలను దోచుకున్న పొంచి ఉన్నారు. ఇక మన మాతృదేశాన్ని మనమే రక్షించుకోవాలి. అవును, ఏ విధంగానయ్యా, ఏ విధంగా? దేశ దేశముల వీర జాతులకు ఆంధ్ర పౌరుషమే ఆదర్శముగా. ఆంధ్ర పౌరుషమే ఆదర్శముగా. దేశ దేశముల వీర జాతులకు ఆంధ్ర పౌరుషమే ఆదర్శముగా. ప్రతి పౌరుడును కృష్ణరాయలే, ప్రతి పౌరుడును కృష్ణరాయలే. వీర గౌరవమును ధరింపరే, వీర గౌరవమును ధరింపరే. అతడిని బంధించి మా అంతఃపురం నందు ప్రవేశపెట్టుము. దేవరాయ, నీవెందుకింత సాహసాన్ని కొడిగట్టావు? దీని అంతరార్థమేమి? సమయం ఆసన్నమైనప్పుడు మేము మీకు కబురు చేస్తామని విన్నవించాము కదా. నన్ను మన్నించండి అప్పాజీ. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మా అభిమతం కాదు. మన ప్రజల స్థితిగతులను తెలుసుకోవడానికి ఇదే సరైన అవకాశంగా భావించి ఇలా చేశాను. ఇది ఒకందుకు మంచిదే అయ్యింది. ప్రజలు మరియు మన మద్దతుదారుల నుండి మనకు పూర్తి సహకారం లభిస్తుంది. ఇదే మంచి తరుణం. సరే, నీవంత దృఢ సంకల్పంతో ఉన్నావు కాబట్టి అలాగే కానిద్దాం. జయాపజయాలు దైవాధీనం. వచ్చే పౌర్ణమి నాడు వీర నరసింహారాయలు నృత్య సంగీత విభాగ వరకు ఉపస్థితుడు కానున్నాడు. అదును చూసి నీవక్కడ అనుచరులతో అతనిని చెరబట్టు. నేను కూడా కొంత సైన్యంతో సిద్ధంగా ఉంటాను. Sri Krishna Devaraya's great ambush on a starry night of music and dance. ఎవరు మీరంతా? నీవింకా అందునివి కాలేదా? మహామంత్రి, ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? వంచకుడా, నిన్ను నమ్మినందుకు నన్నే మోసం చేస్తావా? వంచన గురించి, మోసం గురించి మీరు మాట్లాడకూడదు ప్రభు. మీ బిడ్డ రాజు అవ్వడం కోసం కృష్ణదేవరాయల్ని చంపాలనుకోవడం మోసం కాదా? విజయనగర ప్రజల భవిష్యత్తు గురించి పట్టించుకోకుండా తమ స్వార్థం కోసం ఎవరు ఏమైపోయినా పర్వాలేదు అనుకోవడం ప్రజల్ని మోసం చేయడం కాదా? నేను ఏది చేసినా విజయనగర సామ్రాజ్యపు ఉజ్వల భవిష్యత్తు కోసమే చేశాను. దానికోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను. సైనికులారా, ప్రభువుల వారిని ఖైదు చేసి గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా చూసుకోండి. Sri Krishna Devaraya was not only a great warrior, but a great king as well. If the young Prince Krishna did not have the potential or the ability to become a great king, the Prime Minister of the Vijayanagara Empire at that time, Timarasu,
would not have disobeyed his king Vijayanagara, and the result would have been disastrous. విజయనగర ప్రజలారా, సామంతులారా, మీ అందరి ఆదరాభిమానాలు మన రాయల వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అప్పాజీ, నన్ను ఆశీర్వదించండి. అప్పాజీ! ఏమిటి దుస్సాహసం? ఎంత అమాజులైతే మాత్రం ఇంత సాహసానికి ఒడిగడతారా? శాంతించండి సామంతులారా, శాంతించండి. ఈ చర్యలోని పరమార్థాన్ని గ్రహించండి. రాజ్యాధికారాన్ని చేపట్టిన తరువాత ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా, ధర్మభ్రష్టుడను కాకుండా ముందే హెచ్చరించారు. Being a part of his rule, I can tell you firsthand that KRISHNA was not only the monarch just by right, but was sovereign and possessed absolute power and a strong influence. He was the real ruler. He was an excellent swordsman, a fine rider, and was blessed with the presence of so many great nobles in the court, who were all impressed by the king whenever they met him in court. He was the sole commander of his armies. He was brave and statesmanlike, and was without a doubt a man of gentleness and generosity in character. He was loved and respected by all. Sri Krishna was proficient in 64 different arts.
He had the entire southern part of India under his fingertips, and his empire extended all the way from Odisha to Kanyakumari. Even his enemies such as the Adil Shah of Bijapur and the Imad Shah of Bidar were extremely wary of the king. Devaraya regularly made trips to all parts of his empire and interacted with his subjects. He listened to their concerns and grievances and tried his best to solve them. Although he was a follower of Vaishnavism, he showed utmost respect towards other faiths and religions. Hindus, Muslims, and Christians were all treated with respect by the great king. Even the likes of Nunis and Barbosa have spoken very highly of the king. His rule, which was marked by victories, wealth, and prosperity, was a high point in the history of the Vijayanagara Empire. Devaraya never discriminated between any language. All the languages of his empire, Telugu, Kannada, Tamil, and Sanskrit, were patronized equally. He was a Tuluva by birth. Apart from his mother tongue, he was an accomplished scholar in Telugu, Kannada, and Sanskrit. His reign is described as the golden age of Telugu literature, and his court consisted of the Ashtadiggajas. Have a look at the upcoming Bhuvana Vijayam and you'll know what I'm talking about. అష్టదిగ్గజ కవులకు, సాహితీ ప్రియులకు, పురప్రజలకు స్వాగతం. నా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదులు సైతం కొన్ని రసవంతమైన సమస్యలను పంపించారు. మీరు వీటిని రసవత్తరంగా పూరించి నేటి భువన విజయం సభను రంజింపజేయండి. ఇక ఆంధ్ర భాషామ తల్లిని స్తుతిస్తూ సమస్యలను, దత్తపదులను పూరించి ఆసుకవితా వినోదం సాగిద్దాం. చిత్తం రాజేంద్ర, కవిచంద్ర, మీతో నేటి భువన విజయ సభను ప్రారంభించాలని నా అభిలాష. మీ ఆలోచన నిజమే పెద్దనామాత్య. కానీ ప్రభువుల ఏలువడిలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణమేమిటో? అదేమిటి సూరన కవి? మందార మకరందాలు జాలువారే తెలుగును ఇష్టపడని వారుందురే తెలుగదేలనందువా? తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లభుండ తెలుగో కండ, ఎల్ల నృపులగులు అరెరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఇంతటి మన తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు? పెద్దనార్య, కవులారా, మేము తరువాత పద్యమును పూరిస్తాం. ముందు మీరంతా పూనుకోండి. చిత్తం ప్రభు, మీ అభిప్రాయమే శిరోధార్యం. పెద్దనామాత్య, నీ పద్య పూరణకు సమస్య ఇదిగో. అగ్రజానుజులై రనుజాగ్రజులుగా. ఆహాహా, ఏమి సమస్య? అన్నదమ్ములు తమ్ముడన్నలయ్యారు. ప్రభు, నా పూరణ ఇదిగో. పుష్యమిన్ భరతాక్యుడు పుట్టినాడు, మొనసి లక్ష్మణుండాశ్లేష పుట్టినాడు, భరత లక్ష్మణ క్రమమిది అరసి చూడ, నగ్రజానజులైరనుజాగ్రజులుగా. కానీ లోక వ్యవహారంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని ఉంటుంది. భళా పెద్దన కవీంద్ర, బాగుగా చెప్పారు. భట్టుమూర్తి గారు, మీ సమస్య ఇదిగో. కరినెత్తుకపోయి ఎలుక కలుగున దినియన్. దీనిని అర్థవంతంగా పూరించండి. చిత్తం ప్రభు, పల్లె జీవనులకు సుపరిచితమైన చక్కని సమస్య ఇచ్చారు మహారాజా. కరులు, చిలుకలెత్తులు, శర్కరతో నొనరించి ఆర్చ, కడబెట్టుడు చోకరి మరచే వర్తకుండు, ఆ కరినెత్తుకపోయి ఎలుక కలుగున దినియన్. ఆహా, ఎంత అద్భుత పూరణ! ఎలుక ఏనుగును ఎత్తుకొని పోగలదా? ఆ ఏనుగు రంధ్రములో పట్టునా?
ఏనుగులు, చిలుకలు, ఎద్దులు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలు. వ్యాపారి పగలంతా వీటిని అమ్మాడు. సాయంత్రానికి అన్ని బొమ్మలను ఎత్తిపెట్టి ఒక్క ఏనుగు బొమ్మను మరిచాడని, దానిని ఎలుక రంధ్రంలోకి ఈడ్చుకుపోయిందన్న మీ భావం వీణుల విందుగా ఉంది. బాగు కృతజ్ఞతలు మహారాజా. ముత్తు పలుకుల ముక్కుతిమ్మన కవి, అందుకోండి. గాడిద ఏడ్చం గదన్న ఘన సంపన్న, దీనిని పూరించండి. రాజశేఖర, మానవులలో ఆడిన మాటలు తప్పేవారు కొందరున్నారు. జంతువులలో దీనిని చూడలేం. అయినా భారతీ కృపతో పూరించదను. ఆడిన మాటను దప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని, అయ్యో వీడా నా కొడుకని ఒక గాడిద ఏడ్చంగదన్న ఘన సంపన్న. లౌకిక జీవన గమనంలో గ్రామీణుల దూషణను, ఆడి తప్పిన జనుల హీన స్వభావాన్ని తెలుపుతూ మాట నిలబట్టుకోవడం విలువను చాటారు. ఆడి తప్పే మనిషిని గాడిద కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన జంతువు గాడిద ఏడ్చిందన్నారు. దీనిని చెప్తూ దృష్టాంత రూపంలో సాగిన మీ పూరణ బళ ధూర్జటి తిమ్మన కవీంద్రులు లోకరీతిని భీతి లేకుండా పలికారు. ఇప్పుడు నాన అనే సమస్యను మీరు పూరణ చేయండి. ప్రభు, అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్య ఇచ్చారు. అయినా చక్కని పూరణ కావిస్తాను. నిన్ను 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 నిన్నును నిన్నును నిన్ను నిన్నునంగని లయతాళ సంగతుల గానకళ పరిపూర్ణ మానసమ్మున పలుకుని రాగముల మోదమునల్లుచు పల్కునిట్టులన్ నన నన నాన నాన నన నాన 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 భళ, శ్రీకాళహస్తీశ్వరుని వరప్రసాదం కవిత్వంగా పొందిన ధూర్జటి, భువన విజయ కవులను చూచిన జానపదులు మన కవుల కావ్య సాహిత్యాన్ని, మన సభ గొప్పతనాన్ని గూర్చి పొలంలో పనులు చేసుకుంటూ కూడా లయతాళానికి అనుకూలంగా మిక్కిలి సంతోషంతో కూనిరాగాలను అల్లుకునే స్థితిని కళ్ళకు కట్టితివి. పనిలో పాటతో పాటు పద్యాలను పాడుకునే వైఖరి అద్భుతం. అవునవును, జనపదుల సొత్తు జానపదం. సత్యం చెప్పారు. రామకృష్ణ, తదుపరి మీదే వంతు. మీ పదగుంఫనాన్ని మేమెరుగుదుము. మేక మరియు తోక, ఈ రెండు దత్త పదాలతో ఒక సీస పద్యం చెప్పండి. ప్రణామం మమ్మరిగిన దేవరా, మీరు ఆదేశిస్తే కాదంటానా? ఆలకించండి మహాప్రభు. మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోక 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 మేక. మీరు సామాన్యులు కారు రామకృష్ణ. ఏమేమి మేకల కాపరి అడవికి మేతకై మేకలు తీసుకోపోతున్నాడా?
ఒక మేక ముందర పోతుందా? ఆ మేకకు తోక వెనుక బాగాన ఉంటుంది. ఆ తోక వెనుక మరొక మేక ఉంది. ఇలా మేకల మంద పోతున్న తీరును మేక, తోక అన్న దత్తపదాలతో చక్కగా చిక్కగా చెప్పారు. శభాష్ రామకృష్ణ కవి, మీ కత్తికి రెండు వైపులా పదునే మరి, అందుకే మీరు వికట కవి అయ్యారు. రామభద్ర, గోలకొండ, మూలముండ, పూలదండ, కొత్తకుండ ఈ పదాలను ఆధారం చేసుకుని భారతార్థంలో ఒక పద్యం చెప్పండి. చిత్తం మహాప్రభు, రామభక్తుడనైన నాకు భారతార్థం పూరణ చేసేదను. ఓయి కురురాజా నీ కొడుకుత్త గోల కొండవలెనుండు. ఓయి కురురాజా నీ కొడుకుత్త గోల కొండవలెనుండు. విను మూలముండదింకా భండనమ్మున గెలిపింతు పాండుసుతుల. నురమునన్ బూలదండరే కొత్తకుండ. నురమునన్ బూలదండరే కొత్తకుండ. ఆహా, ఏమి వర్ణన! ఓయి కురురాజా, నీ కొడుకు దుర్యోధనుడిది ఉత్తగోల కలిగిన మనసు, ఆకారంలో కొండలాగా ఉన్నాడు, బుద్ధిబలం లేనివాడు. నా మాట వినుము. యుద్ధం వస్తే సర్వం నాశనం. సమరంలో ధర్మానికి బద్ధులైన పాండవులు గెలుస్తారు, నీ కుమారులు మరణిస్తారు. ఈ విధంగా ధృతరాష్ట్రునికి చేసిన హితబోధగా పూరించారు రామభద్ర కవీంద్ర. పద్యం బాగుంది రామభద్ర. కొత్త కొండను రేకు ఒత్తకొండ అన్నారు చూడు, అద్భుతంగా ఉందయ్యా. పింగళి సూరన, మా ఆరాధ్య దైవమైన శ్రీహరి దశావతారాలను గురించి ఆసువుగా ఒక పద్యాన్ని పూరించాలని మేము కోరుతున్నాము. ప్రారంభించండి. శ్రీహరి భక్తినికాయ శ్రీకృష్ణదేవరాయ కోరినట్లే వినిపిస్తాను. మత్స్యమై జడనిధి మడయించ సోమకుంగూర్మమై కవ్వ పొంగొన్నమో సంగిటి అయి హిరణ్యాక్షు గీటటంగించను హరి అయి వధించన్ ప్రహ్లాద జనకు వటుండై బలిదనుజు వంచించి కుదించే భార్గవుండై క్షత్రపంక్తిన్ జండే దశరథ రాముండై దశకంఠు తెగటార్చే శౌర్యై దుష్టుల సంహరించే బుద్ధుండై త్రిపుర స్త్రీల బుద్ధి మార్చి రుద్రుచే వారి భర్తను తృంగంజే సెంగల్కి అయి మ్లేచ్ఛ సంతతిన్ బిట్టు మార్చు హరిదశావతార చరిత్ర మభినుతమ్ము. భళాసూరన కవీంద్ర, మత్స్యావతారాన సోమకాసుని చంపాడు. కూర్మమై మందరగిరిని మోసి పాలసముద్రం చిలకడానికి సాయమయ్యాడు. వరాహ రూపంలో హిరణ్యాక్షుని చీరాడు. నృసింహమై హిరణ్యకశిపుని చీల్చాడు. వామనుడై బలిని పాతాళానికి పంపాడు. పరశురాముడై రాజుల దర్పాన్ని కూల్చాడు. శ్రీరాముడై రావణుని వధించాడు. శ్రీకృష్ణుడై దుష్టులను అంతం చేశాడు. బుద్ధుడై పురస్త్రీల బుద్ధిని మార్చి శివుని చేత త్రిపురాసురుని చంపించాడు. కల్కిగా నీతిహీనులను కూల్చాడు. దశావతార కార్యకారణాలను మనోహరమైన సీసంతో సభాసదులను అలరింపజేశావు. మీ అభినందన స్పందనకు వందనం. మహాప్రభో, వచ్చే దారిలో ఒక జానపదుడు ఒక సమస్యనిచ్చాడు. మీరు అనుమతిస్తే మీకు ఇస్తాను. తప్పకుండా. సభారంభంలో మీకు మాటిచ్చాను కదా, కానివ్వండి, సమస్యను అందివ్వండి. ప్రభు, అందుకోండి. అందరూ నందరే మరియు నందరు నందరే ఎందరందరే
దీనిని పూరించండి. అది సంగతి. ప్రభువుల వారికి ఇవ్వదగిన సమస్య. అష్టదిగ్గజ కవులారా, నా కీర్తిని దిగంతాలకు వ్యాపింపజేయాలన్న మీ కుతూహలానికి సంతోషం. పూరణ చేసెదను, ఆలకించండి. కొందరు పాండితీ ధనులు, కొందరు నాగరకుల్ వేదావేదుల్, కొందరు చాతురీ ప్రియులు, కొందరు నీతికి భూతికి సిద్ధహస్తులు, కొందరు నాయకులు మరియు కొందరు గాయకులందరందరే, అందరు నందరే మరియు నందరు నందరే ఎందరందరే. సభలో కొందరు పాండిత్యమే ధనంగా కలవారు, కొందరు నాగరికులు, ఇంకొందరు ప్రవక్తలు, మరికొందరు చాతుర్యాన్ని ఇష్టపడేవారు, నీతికి సంపదకు నిలయమైన వారు ఇంకొందరు, నేతలు మరియు గాయకులు. ఇలా సభలోని వారినుద్దేశించి చెప్పారు. దీనిలో మన రాజ్యంలోని ప్రజల సాహితీ సామర్థ్యాలను గుర్తు చేస్తూ అందరూ అందరే అనడం వలన ఎవరికి వారే గొప్ప అని అర్థం. కవి పండితులారా, మీ సమస్య పూరణల పద్యగానంతో మా మనసెంతో మురిసింది. సభికులకు కృతజ్ఞతాంజలులు. ప్రభు, పురప్రజలు ముగ్గురు న్యాయం కోరి మీ వద్దకు వచ్చారు. ప్రవేశపెట్టుము. ఏమిటి మీ సమస్య? ప్రభు, మా తండ్రి గారి మరణ శాసనం ప్రకారం స్థిరాస్తిని పంచలేకపోతున్నారు ప్రభు. మా తండ్రి గారికి 17 ఏనుగులు, అందులో సగభాగం నాకు, 3వ భాగం 2వ వానికి, అందులో 3వ పాలు 3వ వానికి రావాలి. అలా పంపకం చేయలేక వాటిని తమ గజశాలకు తరలించారు. మాకు న్యాయం కలిగించండి మహాప్రభు. మా పాలనలో ఎన్నడూ అన్యాయం జరగనివ్వం. ఈ సమస్య గురించి ధర్మాధికారుల అభిప్రాయం? ఎన్ని విధాలుగా భాగించి చూసినా జంతుహింస చేయకుండా భాగించడం కుదరడం లేదు ప్రభు. ప్రభువుల వారు అనుమతిస్తే ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను. అటులనే కానిమ్ము. సైనికులారా, 18 ఏనుగు బొమ్మలను తీసుకుని రండి. ఇవి పంచవలసిన 17 ఏనుగులు. ఇక ఇది రాయల వారి ఏనుగు, మొత్తం కలిపి 18. ఇందులో సగభాగం అంటే 9 నీకు. ఇవిగో, ఇక మిగిలిన సగభాగంలో 3వ వంతు అనగా 6. ఇవి 2వ వానికి. ఇవిగో, ఇక 3వ వాని వంతు 2. ఇవిగో, ఇక మిగిలింది శ్రీవారి ఏనుగు. ఇది శ్రీవారి పాలు. లెక్క సరిపోయిందా? భళా రామన కవీంద్ర, భళా. ఈ చిక్కు సమస్యని చాలా చాకచక్యంగా పరిష్కరించారు. మన విజయనగర సామ్రాజ్యపు ప్రతిష్టను కాపాడారు. అందుకోండి ఈ బహుమానం. జయ హో శ్రీకృష్ణదేవరాయ, జయ హో శ్రీకృష్ణదేవరాయ, జయ హో శ్రీకృష్ణదేవరాయ. Sri Krishna Devaraya's reign is described as the Golden Age, an age where there was an abundance of wealth, prosperity, kindness, and harmony in the kingdom, an age where Telugu literature flourished. Though gentle in nature, Krishna Devaraya was the most feared king, a great ruler and a man of much justice. He was the greatest emperor of the Vijayanagara Empire without a doubt, and in my opinion,
He is also the greatest emperor in the history of Karnataka and also of the Telugu-speaking states of Andhra Pradesh and Telangana. Even today, Krishna Devaraya is remembered and celebrated. His works of literature are still read and enjoyed in different parts of the world. Krishna Devaraya stands tall as a symbol for power, morality, and intelligence. Jai Shri Krishna Devaraya! Dear parents, is this the applause that you will be giving to these students who have really put in so much of efforts to bring out a beautiful show for you all? That was a good starter for the third episode of our Rainbow's Heritage Use. This energy is also not enough to boost us up. We are tired right now. Only your claps can boost us up. Historical plays are not to be seen nowadays, but we always made it a point that we should have one historical play or a mythological play in our annual day. Yesterday it was Bhakta Prahalada and today it is Krishna Devaraya. How many of you can just tell me whether Krishna Devaraya is a boy or a girl? Not the ones who know them. Okay, somebody? Yeah? Boy. Anybody else here? How many of you say it's a boy? Raise your hands. How many of you say it's a girl? Wow, so many. But did you identify that when you were in the beginning? Did you identify that? No. The body language, everything, she suited Krishna Devaraya so well. So big applause for the great king over there on stage. And I would also like you all to appreciate two students who do not know Telugu, but they learnt all the dialogues during the recording and they really made it very good. Shreya Gupta and Sharon, please come forward. It is their own recording. So it was really, really good that, even the parents discouraged them, in fact, telling them that you do not know Telugu, so do not go for a Telugu skit. But the girls were really, they took it as a challenge and they have done it wonderfully well. Each one of them here on the stage have put in their efforts. It's just like a bolt and nut for an aircraft. One bolt is loose, the whole aircraft comes down. So it is the similar thing. One character goes down, the whole play comes down. But today, I think they have proved with team coordination, they have done a wonderful job. The others who need appreciation for this is the script writer, Mr. Sanjay and Mr. Pradeep, along with Mr. Hari Babu. I would request them to be here. Mr. Sanjay, Mr. Pradeep, Mr. Hari Babu. And I would also take this opportunity to appreciate Mrs. Sangeeta, who took the complete care of all the costumes and all the requirements. Being the class teacher, she has done a wonderful job. Thank you so much for giving us a great show today. Thank you. And he is a little narrator, Domingo Pace. He has done a wonderful job for us, explaining completely what it is about and what is the scene going to be. I think you would have enjoyed it and relax for some time. You will enjoy the dance performances now. Timmarasu. Okay. Timmarasu will introduce himself. Timmarasu, your name. Hi, my name is Raghuram. So did you enjoy this role? Yeah. Okay. Did you enjoy wearing all this costume? Probably not. Okay. Probably no. But I think this will be in your memory lane, right? You will always remember that you enacted as Timmarasu, right? Okay. Thank you so much, children. Thank you, dear parents. I couldn't get you, sir. Oh, you want to see the parents of all these characters onto the dais? Okay, that's a very good idea, sir. Can I have all the parents of these little actors onto the dais? You should identify and then come down quickly.
Quickly. Please. Let's give a big round of applause to all these parents here who supported us. You can stand with your child. Yes. I would like all the performers to come down, please. Quickly. All the actors. It's a nostalgic point right now because you wouldn't even dream of having these children dressed up like this, isn't it? Come down. Go inside. Okay. Can we have a photograph, please? I think the stage is going to be full now with all the parents. One of the grandparents wants all of you to stand up and give a great ovation for all these actors on the stage. So let us stand up and give a standing ovation. See, actually delivering a dialogue on the stage is very easy, but lip syncing is very, very difficult actually. So recording the dialogues, having them practice with it, having the lip syncing done with it, it's really an effort that the children have really put in. So congratulations children, you made the day for us. You've given a very good starter for us. Thank you. Oh. Run, sir. Happy? Okay. One pic, please. Okay. Thank you. Thank you, dear parents, grandparents. Thank you so much for making our day. Thank you.